కంటెంట్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనే లేదు. అంటే సెలక్షన్ అనేది కానీ హీరోయిన్ యాక్టింగ్ అనేది కానీ అసలు ఏం లేదు. అసలు 3 హీరోయిన్స్ అసలు ఎందుకు తీసినారో అసలు అర్థమే కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రుక్మిణి ఎందుకు వస్తుందో, ఉమా కురేష్ ఎందుకు వస్తుందో, ఇంకొక హీరోయిన్ ఎందుకు వస్తుందో, నయనతార అక్కకి ఎందుకు పోటీ పడిందో, అసలు ముగ్గురిది వేస్ట్ ఉండే. ఏం నచ్చింది బ్రో మీకు మూవీలో? మూవీలో ఏం బాగాలే బ్రో, అసలు అన్ని డమ్మి, సినిమానే డమ్మి. అసలు ఒకరు హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకున్నారు కదా ఆడియన్స్. అంతా అనుకున్నాం. కేజీఎఫ్ 250 కోట్లు, కేజీఎఫ్ 2 1200, ఇది 2000 వస్తాయి అనుకుని 200 కూడా రావు. అట్లుంది. అంటే ఏం నచ్చలేదు మీకు? ఏం లేదు బ్రో, కంటెంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోవా స్టోరీ ఎందుకుందో అర్థం కాదు. ఆ గోవా నుంచి ఫిలిపీనెస్, మళ్ళీ వేరే స్టేట్, ఆ స్టేట్ అన్ని తిరుగుతాడు కానీ ఏం కాడు లాస్ట్కి డూపు. యష్ యాక్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే వాళ్ళ కొడుకు వస్తాడు కదా, వాళ్ళ కొడుకు వచ్చి ఆ రూపంలో అసలు ఏం బాగాలే. అసలు గిడ్డం అన్నీ తీసేసి ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చినట్టు ఉన్నాడు. అంటే హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ ఎట్లున్నాయి? లేదు బ్రో, మొత్తం డిసప్పాయింట్మెంట్. నయనతార అక్కకి ఎందుకు అసలు ఆ మైండ్లో డైరెక్టర్కి ఎందుకు వచ్చిందో అర్థం కాలే. ఉమా కురేషి కొద్దిగా బాగా చేసింది, కియారా అద్వానీ ఓకే, రుక్మిణి కూడా కొద్దిగా డల్ అనిపించింది నాకైతే.